దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా భూపాలపల్లి పట్టణంలోని రెడ్డి కాలనీలో మహా అన్నదాన కార్యక్రమం జరిగింది. దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు పట్టణంలోని 30వ వార్డు రెడ్డి కాలనీలో ఘనంగా జరుగుతున్నాయి. వివిధ ప్రత్యేక పూజా కార్యక్రమాలతో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. ఇక దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అన్నదాన కార్యక్రమానికి హాజరైన భక్తులకు కృతజ్ఞతలు తెలిపారు మాడా హరీష్ రెడ్డి. అదేవిధంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన లక్కీ డ్రా గురించి వివరాలను తెలియజేశారు. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఉన్నటువంటి 30వ వార్డు రెడ్డి కాలనీలో మరి గత 5 సంవత్సరాల నుంచి కూడా పెద్ద మొత్తంలో ఈ 30వ వార్డు పరిధిలో రెడ్డి కాలనీలో ఉన్నటువంటి ఏవైతే 11 వినాయక మండపాల యొక్క పెద్ద మనుషులు కావచ్చు, కమిటీ సభ్యులు కావచ్చు, ప్రజలందరి సహకారంతో 5 సంవత్సరాలు కూడా విజయవంతం చేసుకొని మరి 6వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంలో ఇక్కడ పెద్ద మొత్తంలో కూడా ఉత్సవాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా నేడు మహా అన్నదాన కార్యక్రమం కూడా చేయడం జరిగింది. సుమారుగా ఒక 2000 మంది పాల్గొనే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. పెద్ద మొత్తంలో ఈ అన్నదాన కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి దాతలకి, కాలనీలో ఉన్నటువంటి పెద్దలకి, అదే ప్రజలందరికీ కూడా పేరు పేరున మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ కాలనీ మొత్తంలో జరుగుతున్న అన్నదానానికి విచ్చేసి విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి మున్సిపల్ డిపార్ట్మెంట్ వారికి, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, వివిధ డిపార్ట్మెంట్ వారి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. గత సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఇక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యుల యొక్క నిర్ణయం మేరకు మెగా లక్కీ బంపర్ డ్రాను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క మెగా లక్కీ బంపర్ డ్రాలో పార్టిసిపేట్ చేయాల్సినటువంటి వ్యక్తులు మొదటిగా 500 రూపాయల టోకెన్ చెల్లించుకొని మరి యొక్క డ్రాలో పార్టిసిపేట్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. 500 రూపాయల టోకెన్ తీసుకొని ఈ డ్రాలో పాల్గొన్నట్టయితే మొదటి బహుమతి వచ్చేసి బుల్లెట్ రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ బైక్, రెండో బహుమతి వచ్చేసి హోండా యాక్టివా బైక్, అదేవిధంగా మూడో బహుమతి వచ్చేసి మన 5 గ్రామ్స్ గోల్డ్తో పాటు నాలుగో బహుమతి వచ్చేసి మన వాటర్ ప్యూరిఫై కిట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. కావున మీ యొక్క ఆసక్తి గలటువంటి పబ్లిక్ ఎవరైనా ఉన్నట్లయితే ఈ యొక్క డ్రాలో పార్టిసిపేట్ చేసి మీ యొక్క లక్కీని పరీక్షించుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ఆ యొక్క దుర్గమ్మ ఆశీస్సులు ఎల్లవెల్ల ప్రతి ఒక్కరిపై ఉండాలని, వారికి వారి కుటుంబాలకి దుర్గమ్మ యొక్క ఆశీస్సులు మనస్ఫూర్తిగా ఉండాలని ఈ కమిటీ తరఫున మన 30వ వార్డు తరఫున కోరుకుంటామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. డ్రా కార్యక్రమం 3వ తారీఖున సాయంకాలం 4 గంటలకు మొదలవుతుంది. అందరి సమక్షంలో లైవ్ టెలికాస్ట్ అవుతూ ఉంటుంది. అందరి సమక్షంలో కమిటీ సభ్యులు ఉంటారు, ప్రజలు ఉంటారు, ఆ కాలనీలో ఉన్నటువంటి పెద్ద మనుషులు అందరి సమక్షంలో ఈ యొక్క డ్రా తీయడం జరుగుతుంది. కావున ఇందులో పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళంతా కూడా 3వ తేదీన పాల్గొనాల్సిందిగా కోరుకుంటూ దుర్గామాత ఉత్సవ కమిటీ మరి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందరూ రేపా ఎల్లుండా అనే ఉద్దేశంతో బతుకమ్మను కన్ఫ్యూజ్లో ఉండడం జరిగింది. దుర్గామాత ఉత్సవ కమిటీ రెడ్డి కాలనీ వారి ఆధ్వర్యంలో మంగళవారం రోజున సద్దుల బతుకమ్మ నిర్వహిస్తున్నామని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి సద్దుల బతుకమ్మను కూడా విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటాను.